హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మటన్, టమాటా గ్రేవీ కర్రీ కుక్కర్‌లో ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం కావాల్సింది ముందుగా హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను నేను. ఈ మటన్ కడిగి పక్కన పెట్టేసేసుకున్నాను. అలాగే కుక్కర్‌లో ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. హాఫ్ కేజీ మటన్‌కి 2 ఉల్లిపాయలు చిన్న సైజువి, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోవద్దు, టేస్ట్ మారిపోతుంది కూర. సరిపడా వేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఇంట్లోనే అప్పటికప్పుడే పట్టుకొని వేసుకుంటాను. అలా అయితేనే కూర టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇది పూర్తిగా వేగిన తర్వాత మటన్ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఈ మటన్ వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాల వరకు ఏమీ వేయకుండా మగ్గనివ్వండి. ఈ మటన్ని ఒక్కొక్కళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు. నేనైతే కుక్కర్‌లో చేసి చూపిస్తున్నాను. ఈ పద్ధతిలో చేసుకోండి. మీకు కూడా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. కుక్కర్‌లో వేసుకున్న సగం వరకు ముక్క పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము మటన్ని. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మళ్ళీ పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కూర. ఉప్పు కూడా వేసుకుందాము. నాకు నాన్ వెజ్ కర్రీలో ఫేవరెట్ కర్రీ అండి మటను. మరి మీకు కూడా ఇష్టమేనా మటన్ అంటే? మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. ఈ పద్ధతిలో చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఎందుకంటే ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా! ఉప్పు వేసుకున్న తర్వాత మటన్‌లోనే ఉన్న నీరంతా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు చాలా వరకు నీరొచ్చేసింది కాబట్టి, ఈ వాటర్‌తోనే మనం కూర సగం వరకి మగ్గనివ్వొచ్చండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోండి. ఈలోపు కొబ్బరి, గసాలు వేయించి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇవే మటన్ కర్రీకి చాలా టేస్ట్ బాగుంటాయి. ఉంటే జీడిపప్పు కూడా కొంచెం వేసేసుకోండి. ఇవి పేస్ట్ చేసుకుందాము. తర్వాత మళ్ళీ చూద్దాం కూర ఎంతవరకు వచ్చిందో. చాలా వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడైతే కారం కూడా వేసేసుకోవచ్చు. కారం కూడా వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్‌కి కారమైనా, ఉప్పైనా, అలాగే ఆయిల్ అయినా కొంచెం ఎక్కువే పడతాయి. మనం మసాలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఈ కారం వేసిన తర్వాత ముక్కకి పట్టడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మంచిగా ముక్కకు కూడా పట్టేసింది. నేను చిన్న సైజు 2 టమాటాలు తీసి వేసుకుంటున్నాను ముక్కలు కట్ చేసి. గ్రేవీ కర్రీ అని చెప్పాను కదా! గ్రేవీ కోసం ఈ టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఈ టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని, అలాగే కొబ్బరి, గసాలు పేస్ట్ పట్టాను కదండీ! అది కూడా ఒకసారి వేసేసుకుందాము. ఇవి వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాల వరకు ముక్కకు పట్టేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత చాలా వరకు గ్రేవీ ఇందులోనే వస్తుంది కాబట్టి కొబ్బరి, గసాలు, టమాటాలు వేయటం వల్ల మనం వాటరు హాఫ్ కేజీ మటన్‌కి నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మసాలా తక్కువ ఉంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చండి. ఇదే గ్రేవీ ఎక్కువైపోయింది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఉడికించుకోవాలి కదా ఇప్పుడు. ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు, కారం కూడా సరిపోయిందేమో ఒకసారి చూసుకొని అప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోవచ్చు. అలాగే విజిల్ పెట్టేసేసుకొని ఒక 5 విజిల్ రానివ్వండి. విజిల్ కూడా వచ్చేస్తున్నాయి. ఇలాగా 5 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోండి. విజిల్ పోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు వేడిగా కూర అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా పొగలొచ్చేస్తుంది కూర.
ఇంకా ఫైనల్గా గరం మసాలా, ఇందులో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ వేసుకొని పౌడర్ పట్టేసుకున్నాను. ఇది 1 స్పూన్ వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి అండి. చూసారుగా మా మసాలా గ్రేవీ కర్రీ ఎలా ఉందో కుక్కర్లో. చాలా బాగా ఉడుకుతుందండి. ఇలా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. నేనైతే చపాతీ రైస్ వండి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, తినేస్తున్నాను కూడానండి. చెప్పాను కదా మటన్ కర్రీ అంటే నాకు ఇష్టమని. అందుకోసమని ఈరోజు ముందే రైస్ వండి పక్కన పెట్టేసేసుకున్నాను. రోజైతే కూర వండి అన్నం వండుతాను. మటన్ కర్రీ కాబట్టి ఫస్ట్ రైస్ వండేసి కూర వండేసాను. ఎలా ఉందో మా మటన్ కర్రీ కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.